నమస్తే. చాలామంది ఎల్ఐసి కడతా ఉంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. జాబ్లో జాయిన్ అయిన వెంటనే లేకపోతే మామూలు వాళ్ళతో కూడా ఈ ఏజెంట్లు చాలా కాలం నుంచి పాలసీలు చేయిస్తున్నారు. కానీ ఈ పాలసీల గురించి ఆ ఏజెంట్లు మనకి సరి అయిన అవగాహన, అది మనం ఎన్ని సంవత్సరాలు కడితే మనకి ఎంత మనీ వస్తుంది, అది దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది మనకి చెప్పకుండా కొన్ని వేరే పాలసీలు, మనకి ఎటువంటి ఉపయోగం లేని పాలసీలు కూడా ఏజెంట్లు చేయిస్తున్నారు. దానివల్ల చాలామంది మిడిల్ ఫ్యామిలీస్, ముఖ్యంగా ఈ జాబ్స్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎల్ఐసి లేకుండా ఉండదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో రిడక్షన్ వస్తుందని అందరూ ఎక్కువగా ఎల్ఐసి పాలసీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వీళ్ళు ఏజెంట్లు చేసింది జీవన్ సరళ్ అనే ఒక పాలసీ. ఈ జీవన్ సరళ్ పాలసీ అనేది మేము కట్టాం. దానికి వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ, అది మొత్తం మెచ్యూర్ అయ్యాక ఎంత వస్తుంది కానీ మాకు ఏజెంట్ ఏమీ చెప్పలేదు. అంటే ఏదో మంచి పాలసీయే చెప్తారు, మనకు నమ్మకస్తుడని మేము 5 లక్షల పాలసీ చేయించాం. కానీ ఆ పాలసీ 13 సంవత్సరాలు కట్టాము. 3 లక్షల చిల్లర మేము కడితే ఇప్పుడు మాకు మెచ్యూర్ అయ్యి ఈ సంవత్సరం 24లో వచ్చేది ఎంత అనుకుంటున్నారు? 1,85,000 86,000 వస్తుంది. అంటే మనం కట్టింది కూడా మనకు రాకుండా 5 లక్షల పాలసీ అంటే మనం ఏమనుకుంటాం, రిటైర్మెంట్ అయిపోయాక 5 లక్షల పాలసీకి ఇంకొక 1,50,000 6,50,000 ఎంత వస్తుందని ఒక ఆశతో మనం ఇలాంటి పాలసీలు చేస్తూ ఉంటాం. కానీ చాలా మోసం. అంటే మనకి ఏజెంటు చెప్తే మనం చేయము కదా ఇలాంటి పాలసీలు. కానీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే అది డెత్ బెనిఫిట్ అంట. అంటే ఈ జీవన్ సరళ అనే పాలసీ చేసిన వాళ్ళందరూ మధ్యలో పాలసీ అవ్వకుండానే ఓ 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెడతాం కదా, 5-6 సంవత్సరాలకి చనిపోతే మనకి మొత్తం మనం ఎంత చేసామో ఆ పాలసీ మొత్తం మనీ వస్తుంది అనమాట. అంతేగాని మొత్తం కట్టాక లాస్ట్లో రాదు. ఇలాంటి పాలసీలు ఎప్పుడు ఎవరు కట్టకండి. అసలు నన్ను అడిగితే ఎల్ఐసి పాలసీలు అనేదే వేస్ట్. మనం ఎన్నో సంవత్సరాలు 10-12 సంవత్సరాలు 6 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి ఒకసారి కడుతుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండట్లేదు. ఈ మధ్య వాటి మీద కూడా జిఎస్టీలు, ట్యాక్స్లు, ఈ సామాన్య మానవులు కూడా చాలామంది కడుతూ ఉంటారు. అంటే ఏదో మధ్యలో ఏదన్నా ప్రమాదం జరిగితే దానివల్ల బెనిఫిట్ ఉండొచ్చు. కానీ ఇంత మోసం ఇంత దాగా జరిగినప్పుడు ఎల్ఐసి పాలసీ అంటేనే నాకు ఒక విధమైన ఏహభావం వచ్చింది. ఏంటి, సరైన దానికి సంబంధించి సరైన సమాచారం కానీ సరైన రెస్పాన్సిబిలిటీ కానీ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, మేనేజర్ అందరూ నీళ్లు నమ్మలేవాళ్ళు. అంటే మనం ఎవరిని అడుగుతాం? కాబట్టి మీరంతాను ఏమన్నా పాలసీలు కానీ ఎటువంటి ఏదైనా చిట్ కానీ ఏదైనా కట్టినప్పుడు బాగా ఆలోచించుకొని కట్టండి, లేకపోతే ఇలాగే మోసపోతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసిన వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే రిటైర్మెంట్ అయిపోయాక నాకు ఒక 60 ఇయర్స్ వచ్చాక నాకేదో కొంత మనీ వస్తే దాన్ని ఏదో బ్యాంకులో డిపాజిట్ చేసుకొని దాని మీద వచ్చే వడ్డీతో నేను హాయిగా బ్రతకొచ్చు అనుకుంటారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు చాలా నష్టపోతాం. ఈ వయసులో దాన్ని సరిదిద్దే ఇది కూడా లేదు. కాబట్టి మీరంతా ఆలోచించి ఈ ఎల్ఐసి పాలసీలు అనేది చెయ్యండి. ఏజెంట్ని ప్రతి విషయం అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్పి మీరు సాటిస్ఫాక్షన్ అవుతేనే ఎల్ఐసీలు చేయండి. లేకపోతే ఎల్ఐసి జోలికి అసలు వెళ్ళవద్దు. ఇంకా వేరే చాలా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో నెల 500 నుంచి 1000 అలాగా రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్లో కూడా రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. అవి ఇన్ని సంవత్సరాలకి 5 ఇయర్స్కి లంసంగా కొంత మనీ మనకి చేతికి అందుతుంది. ఇది ఇన్ని సంవత్సరాలు కట్టి ఇలా మోసపోతే చాలా దారుణం. సామాజిక బాధ్యత అనేది నాకు ఉంది కాబట్టి చాలామంది ఎల్ఐసి వైపు మొగ్గు చూపి కడతారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక అవగాహన పెంచాలని నేను ఈ వీడియో చేస్తున్నాను.
నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కూడా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మేము కోర్టుకు వెళ్దాము అని మేము ఎల్ఐసి ఆఫీసులో అడిగితే 100 అప్లికేషన్లు ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఎలాగా ఒక పక్కన పడి ఉన్నాయి అంటున్నారట. ఇంకా దానివల్ల లాభం లేదు కదా. ఏజెంట్లు కూడా ఇలాంటి జీవన్ సరళ్ ఇలాంటి పాలసీలు మన చేత చేయించకూడదు. ఎందుకంటే ఎవరు బాగుపడినట్టు ఏజెంట్లు బాగుపడాలి, లేకపోతే ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ బాగుపడినట్టు. ఎల్ఐసి అనేది అసలు దివాళా తీసే సంస్థ. ఇప్పుడు ఎవరు పెద్దగా ఎవరు కడుతున్నారు? ఎవరో కట్టట్లేదు. ఏదో పూర్వకాలం నుంచి ఎల్ఐసి అనేది ఏదో లైఫ్ సెక్యూర్గా ఉంటుందని చేయడం తప్ప దాని మీద చాలామందికి సదభిప్రాయం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే ఇన్స్టెంట్తో పూర్తిగా పోతుంది. కాబట్టి ఆలోచించి మీరు దేనిలో అయినా మనీ పెట్టినప్పుడు ఆలోచించండి. అన్ని విషయాలు కనుక్కొని కానీ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.